మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపటి నుండి శ్రావణ మాసం ప్రారంభమవ్వబోతుంది. ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం. అయితే ఈ మాసంలో పొద్దున్నే లేవగాని ఈ 3 పనులు పొరపాటును కూడా చెయ్యకూడదు. లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది, అడుక్కుని స్టేజ్కి వెళ్ళిపోతారు అని పెద్దలు చెప్తున్నారు. ఈ శ్రావణ మాసం అంటేనే శ్రీ మహాలక్ష్మీదేవికి, గౌరీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన నెల. ఈ మాసంలో మనం చేసే చిన్న చిన్న పూజలు, వ్రతాలు మనకు 100 రెట్ల ఫలితాన్నిస్తాయి. కానీ అదే సమయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తాయి. చాలామంది ఎంత కష్టపడినా, రాత్రింబవళ్ళు చెమటోడ్చి పనిచేసినా కూడా ఇంట్లో చిల్లి గవ్వ మిగలదు. అప్పుల బాధలు పెరుగుతాయి. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం లేదా గొడవలు జరుగుతూనే ఉంటాయి. దీనికి కారణం మనకు తెలియకుండానే, ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే మనం చేసే కొన్ని భయంకరమైన పొరపాట్లే అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శ్రావణ మాసంలో పొద్దున్నే లేవగానే ఈ పనులు అస్సలు చేయకూడదు. ఒకవేళ తెలియక చేస్తే ఇంట్లోకి రావాల్సిన లక్ష్మీదేవి గుమ్మం దగ్గరే వెనుదిరిగి వెళ్ళిపోతుంది. చివరికి అడుక్కు తిని స్టేజ్కి వెళ్ళిపోతారు. మరి శ్రావణ మాసంలో ఉదయం లేవగానే చేయకూడని ఆ పొరపాట్లు ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం. అలాగే ఈ శ్రావణ మాసంలో ఎలాంటి కూరలు తినకూడదు, ఈ మాసంలో ఉదయం లేవగానే వేటిని చూస్తే పూజలేమీ చేయకుండా కుబీరులుగా మారే అవకాశాలొస్తాయి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ప్రతి విషయం క్షుణ్ణంగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అని తప్పకుండా రాయండి. శ్రావణ మాసం హిందూ సాంప్రదాయాలలో అనేక పౌరాణిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు ఆరోగ్య సంబంధమైన కారణాల వల్ల అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కేవలం పండుగలు, పూజలే కాకుండా శ్రావణ మాసం వెనుక అనేక లోతైన అర్థాలు ఉన్నాయి. శ్రావణ మాసానికి ఇంతటి ప్రాధాన్యత రావడానికి ప్రధాన కారణం సముద్ర మథనం ఘట్టం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించినప్పుడు అమృతం కంటే ముందు భయంకరమైన హాలాహలం అనే విషం పుట్టుకొచ్చింది. ఆ విష ప్రభావం నుంచి లోకాలను కాపాడడానికి పరమశివుడు ఆ విషాన్ని సేవించి తన గొంతులో నిలిపాడు. ఈ మహోన్నత త్యాగం జరిగింది శ్రావణ మాసంలోనే అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఈ మాసం శివభక్తులకు అత్యంత పవిత్రమైనదిగా మారింది. ఈ మాసం శివుడికే కాక శ్రీ మహావిష్ణువుకు కూడా అత్యంత ఇష్టమైనది. పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కనుక ఈ మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనది. ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు అష్టైశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తాయని భక్తుల నమ్మకం. శ్రవణం అంటే వినటం అని అర్థం. పూర్వం ఈ మాసంలోనే వేదాలను వినటం ద్వారా నేర్చుకునే వేదాధ్యయనం ఎక్కువగా జరిగేది. అందుకే ఇది జ్ఞాన సముపార్జనకు కూడా ముఖ్యమైన మాసంగా భావిస్తారు. ఈ మాసం ముఖ్యంగా స్త్రీలకు ప్రత్యేకమైనది. మహిళలు ఆచరించే అనేక ముఖ్యమైన వ్రతాలు ఈ నెలలో వస్తాయి. మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం వంటి నోములు నోచుకోవటం ద్వారా కుటుంబ శ్రేయస్సును, సౌభాగ్యాన్ని కోరుకుంటారు స్త్రీలు. వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు జరుపుకోవడానికి ఈ మాసం అత్యంత అనుకూలమైనది. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ కూడా ఈ మాసంలోనే వస్తుంది. అంతేకాదు శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ పచ్చదనం శుభానికి, కొత్త జీవితానికి సంకేతం. దీనికి శాస్త్రీయ మరియు ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ బలహీనపడుతుంది మరియు రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఈ సమయంలో నీటి ద్వారా పశువులకు, జలచరాలకు వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువ. ఈ మాసంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఆయుర్వేదం సూచిస్తుంది. అందుకే ఈ మాసంలో చాలామంది శాకాహారాన్ని మాత్రమే తింటూ ఉంటారు, మాంసాహారాన్ని తినరు. అందరూ ఈ నియమాన్ని పాటించరు. కొందరు మాత్రమే శ్రావణ మాసంలో ఒక నియమంలాగా పెట్టుకుని నాన్ వెజ్ తినకుండా ఉంటారు.
మిగిలిన వారు పూజలు చేసే రోజుల్లో మాత్రం నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది. శ్రావణ మాసంలో మాంసాహారం తినటం తినకపోవటం అనేది ఎవరికి వారు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి. శ్రావణ మాసంలో మాంసాహారం తినకుండా ఉంటే మంచిది, తిన్నా తప్పేమీ కాదు. ఇక శ్రావణ మాసంలో కొన్ని కూరగాయలను కూడా తినకూడదు. కాదని ఈ కూరగాయలను తింటే మీరు కొన్ని పూజలు చేసినా ఫలితం మాత్రం రాదు. మరి ఏ కూర తినకూడదంటే శ్రావణ మాసం మొత్తం ఆకుకూరలను, క్యాబేజీని, క్యాలీఫ్లవర్ను తినకూడదు. ఎందుకంటే శ్రావణ మాసంలో ఈ కూరలు దూషితమవుతాయి. వీటిల్లోకి పురుగులు వచ్చి చేరుతాయి. మనం ఎంత శుభ్రం చేసినా మన కంటికి కనబడని పురుగులు వీటిల్లో దాగి ఉంటాయి. ఇటువంటి కూరలను తిని ఎటువంటి పూజలు చేసినా, వ్రతాలు చేసినా ఎటువంటి ఫలితాలు రావు కనుక శ్రావణ మాసంలో ఆకుకూరలను అంటే తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, అలాగే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఈ కూరలేమీ తినకూడదు. కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్లో కలుపుకొని కావచ్చు. అంటే క్యాబేజీని నూడిల్స్లో, ఫ్రైడ్ రైస్లో కలుపుతారు కదా, అలా ఏ రూపంలోనూ కూడా ఈ శ్రావణ మాసంలో ఈ కూరలను తినకూడదు. కాదని తింటే మీ ఆరోగ్యం ఖచ్చితంగా పాడవుతుంది. అలాగే మీరు చేసే పూజలకు కూడా ఫలితం అనేది రాదు. వీటితో పాటు శ్రావణ మాసంలో వంకాయ కూరను కూడా తినకూడదు. వంకాయ కూర రూపంలో కావచ్చు, ఫ్రై రూపంలో కావచ్చు, బజ్జీల రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా శ్రావణ మాసంలో వంకాయలు తినకూడదు. కనుక ఆడవారు శ్రావణ మాసంలో ఈ కూరలు వండకండి. ఎవరు ఈ కూరలు తినకండి. ఇంట్లోనే కాదు, బయట రెస్టారెంట్స్లో, హోటల్స్లో ఈ కూరగాయలను తినకూడదు. కాదని తింటే మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. చేతిలోని ధనమంతా కూడా పోతుంది. అప్పుల పాలైపోతారు. పైగా మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది రాదు. అంతేకాదు ఈ కూరలను తింటే మరుజన్మలో గాడిదలా పుడతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ శ్రావణ మాసంలో అందరూ ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక అసలు విషయంలోకి వస్తే శ్రావణ మాసంలో ఉదయం లేవగానే కొన్ని పనులని పొరపాటును కూడా చేయకూడదు. మహాపాపం తగులుతుంది. లక్ష్మీదేవి కోపానికి గురవుతారు. ఐశ్వర్యమంతా హరించుకుపోతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. మొట్టమొదటిగా శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన నియమం ఏమిటంటే ఉదయం నిద్ర లేవగానే ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దంలో మీ ముఖాన్ని మీరు చూసుకోకూడదు. ఈ రోజుల్లో చాలామందికి నిద్ర లేవగానే ఫోన్ స్క్రీన్లోనూ లేదా పక్కనే ఉన్న అద్దంలోనూ తమ ముఖాన్ని చూసుకునే అలవాటు ఉంటుంది. కానీ శాస్త్రాల ప్రకారం నిద్రలేచిన వెంటనే అద్దం చూసుకోవడం వల్ల ఆ రోజంతా దరిద్రం, దురదృష్టం మరియు కష్టాలు మిమ్మల్ని వెంటాడతాయి. నిద్రలో ఉన్నప్పుడు మన శరీరంలో ఎన్నో ప్రతికూల శక్తులుంటాయి. లేవగానే అద్దం చూసినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ మనకే రిఫ్లెక్ట్ అవుతుంది. శ్రావణ మాసంలో ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. మరి ఉదయం లేవగానే ఏం చూడాలి అంటే మన 2 అరచేతులను చూసుకోవాలి. మన పెద్దలు చెప్పినట్లు కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అనే శ్లోకాన్ని స్మరించుకుంటూ అరచేతులను చూసుకోవాలి. మన చేతి పైభాగంలో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతీదేవి, కింది భాగంలో పార్వతీదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఇలా 2 చేతులను చూసుకుని ఆ తర్వాత మంచం దిగే ముందు భూమాతను తాకి నమస్కరించి అపరాధాలు క్షమించమని వేడుకుంటూ కాలు కింద పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీ అదృష్ట రేఖలు అమాంతం మారిపోతాయి. ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్రావణ మాసంలో నిద్ర లేవగానే ఖాళీ పాత్రలు లేదా ఖాళీ పర్సును చూడకూడదు. వంటగదిలోకి వెళ్ళగానే ఖాళీ బియ్యం డబ్బాను కానీ, చుక్క నీళ్లు లేని బిందెను కానీ చూడడం అశుభం. ఖాళీ పాత్రలు దారిద్ర్యానికి, లేమికి సంకేతం. అందుకే రాత్రి పడుకునే ముందే బిందె నిండా నీళ్లు పట్టి ఉంచిపోవాలి. బియ్యం డబ్బా పూర్తిగా ఖాళీ అవ్వకముందే అందులో బియ్యం పోసి ఉంచాలి. నిద్ర లేవగానే నిండుగా ఉన్న నీటి బిందెను కానీ, దేవుని పటాలను కానీ, ప్రకృతిని కానీ చూడడం అలవాటు చేసుకోవాలి. అలాగే శ్రావణ మాసంలో రాత్రి తిన్న ఎంగిలి పాత్రలను సింక్లో అలాగే వదిలేసి ఉదయం లేవగానే ఆ ఎంగిలి అంట్లను చూడడం అస్సలు చేయకూడని పని. రాత్రి భోజనం పూర్తయిన తర్వాత వంటగదిని, అంట్లను శుభ్రం చేసుకొని పడుకోవడం ఉత్తమం. ఒకవేళ అలసట వల్ల కుదరకపోతే కనీసం ఆ పాత్రలపై కొద్దిగా నీళ్లు చల్లి ఉదయం లేవగానే అవి నేరుగా కంటికి కనిపించకుండా ఒక పక్కకు సర్ది పెట్టుకోవాలి.
ఉదయం లేవగానే అపరిశుభ్రమైన వాతావరణం చూస్తే మనసుకు చిరాకు కలగడంతో పాటు ఇంట్లో అశాంతి పెరుగుతుంది. ఇంకొక అపచారం ఏమిటంటే స్నానం చేయకుండా దేవుడి పూజ కోసం పూలు కోయడం లేదా తులసి ఆకులను తుంచడం. శ్రావణ మాసంలో ఇంటింటా పూజలు జరుగుతాయి, కానీ ఉదయం లేవగానే కనీసం ముఖం కూడా కడుక్కోకుండా లేదా స్నానం చేయకుండా చెట్లను తాకడం, పూలు తెంచడం మహాపాపం. రాత్రి సమయంలో చెట్లు కూడా నిద్రపోతాయని, వాటిని ఉదయాన్నే అపవిత్రంగా తాకకూడదని శాస్త్రాలు వివరిస్తున్నాయి. గనుక స్నానం చేసి శుచిగా ఉన్న తర్వాత మాత్రమే దేవుడి కోసం పూలు కోయాలి. వీటితో పాటు ఉదయం నిద్ర లేవగానే ఇంట్లో ఎవరూ ఏడవడం లేదా గొడవ పడటం చేయకూడదు. శ్రావణ మాసంలో ఉదయం పూట ఇంట్లో ఏడుపులు, గొడవలు వినిపిస్తే ఆ ఇంటి నుంచి మహాలక్ష్మి శాశ్వతంగా వెళ్లిపోతుంది. ఉదయం లేవగానే భార్యాభర్తలు గొడవ పడటం లేదా పిల్లల మీద విపరీతంగా కోపగించుకొని వారిని కొట్టడం లాంటివి చేస్తే వాతావరణం అంతా నెగిటివ్ గా మారిపోతుంది. ఎంత కష్టం వచ్చినా ఉదయం పూట ప్రశాంతంగా దేవుణ్ణి స్మరించుకోవాలి. ఇక ఉదయం లేవగానే చాలా మంది చేసే మరొక దరిద్రపు తప్పేమిటంటే బ్రష్ చేయకుండా, కనీసం పుక్కిలించి ఉమ్మి వేయకుండానే బెడ్ కాఫీలు, టీలు తాగడం లేదా ఏదైనా తినడం. ఆధునిక కాలంలో ఇది ఫ్యాషన్ అయిపోయింది, కానీ శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా, కనీసం పళ్ళు తోముకోకుండా, ఆ సూర్య భగవానుడికి నమస్కరించకుండా అన్నపానీయాలు స్వీకరించడం మహాపాపం. సూర్యుడి వల్లనే మనకు ప్రకృతి నుండి ఆహారం లభిస్తుంది. అలాంటి సూర్య భగవానుడికి కృతజ్ఞతలు చెప్పకుండా, శరీర శుద్ధి లేకుండా ఆహారం తీసుకుంటే మీ ఇంట్లోకి ఎంత డబ్బు వచ్చినా నీళ్లలా ఖర్చయిపోతుంది. శ్రావణ మాసంలో ఇలా చేస్తే ఆ అన్నపూర్ణాదేవిని అవమానించినట్లే. కాబట్టి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. కనీసం నోరు శుభ్రంగా కడుక్కొని మాత్రమే ఆహారాన్ని గాని పానీయాలను గాని స్వీకరించండి. అలాగే ఎప్పుడూ కూడా మీ అదృష్టాన్ని లేదా మీ రాతను మీరు తిట్టుకోకూడదు. ఉదయం నిద్ర లేవగానే మన నోటి నుండి భగవంతుడి నామం రావాలి. అలా కాకుండా అబ్బా నా బతుకింతే, నా కర్మ ఇలా కాలిపోయింది, నాకు ఏదీ కలిసి రావడం లేదు అని ఏడుస్తూ కూర్చుంటే ఆ రోజంతా మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఆవహించి ఉంటుంది. ఉదయం పూట సరస్వతీదేవి మన నాలుక మీద ఉంటుంది అంటారు. అందుకే ఉదయం లేవగానే పాజిటివ్ గా మాట్లాడాలి, భగవంతుణ్ణి స్మరించుకోవాలి. శ్రావణ మాసంలో లేవగానే ఇష్ట దైవాన్ని, ముఖ్యంగా శివుణ్ణి గాని కృష్ణుణ్ణి గాని స్మరించుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇక ఉదయం పూట ఇళ్లల్లో ఉండే వాతావరణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శ్రావణ మాసంలో ఉదయం అనేది చాలా ప్రశాంతంగా, పవిత్రంగా ఉండాలి. కానీ కొంతమంది ఇళ్లల్లో ఉదయం లేవగానే అరుపులు, కేకలు, బూతులు, భార్య భర్తల మధ్య గొడవలు, పిల్లలపై కోపగించుకోవడాలు జరుగుతూ ఉంటాయి. శ్రావణ మాసంలో ఈ వాతావరణం ఇంట్లో ఉంటే ఆ ఇంటిని దరిద్ర దేవత ఆవహించినట్లే. ఎక్కడైతే ప్రశాంతత, నవ్వులు, తీయని మాటలు ఉంటాయో అక్కడ మాత్రమే శ్రీలక్ష్మీదేవి నివాసం ఉంటుంది. పొద్దున్నే లేచి ఒకరినొకరు కఠినమైన మాటలతో దూషించుకునే ఇంట్లోంచి లక్ష్మీదేవి వెంటనే పారిపోతుంది. కాబట్టి ఉదయం పూట ఇంట్లో సుప్రభాతం కాని, భక్తి గీతాలు కాని పెట్టుకోండి. వాతావరణాన్ని సానుకూలంగా మార్చుకోండి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం లక్ష్మీ కటాక్షానికి తొలిమెట్టు. 10 గంటల వరకు నిద్రపోవడం, ఇల్లంతా చిందరవందరగా పెట్టుకోవడం వల్ల పేదరికం వస్తుంది. వారానికి ఒక్కసారైనా ఇంట్లో ధూపం వెలిగించి ఇల్లంతా చూపించండి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ నశించి పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. అలాగే సాయంత్రం పూట ఇంటి గుమ్మం దగ్గర లేదా పూజ గదిలో ఆవ నూనె లేదా నువ్వుల నూనెతో దీపం పెట్టి అందులో 2 లవంగాలు వేయండి. ఇది పితృదేవతల ఆశీర్వాదాన్ని, దేవుని దయను తీసుకువస్తుంది. వంటగది విషయానికొస్తే శ్రావణ మాసంలో అన్నం వండేటప్పుడు ఆ ఉడుకుతున్న అన్నంలో 2 చుక్కల పాలు వేయడం చాలా మంచిది. దీనివల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో అన్నపానీయాలకు లోటుండదు. మొట్టమొదటి అన్నం ముద్దను ఎల్లప్పుడూ ఆవుకి ఇవ్వడానికి పక్కన పెట్టండి. అందులో కాస్త బెల్లం కానీ చక్కెర కానీ వేసి ఆవుకి పెడితే మరింత పుణ్యం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీరు పొద్దున్నే లేవగానే ఈ చెడు అలవాట్లను మానేసి మంచి పనులను ఆచరించడం మొదలుపెట్టండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి. దరిద్రం అనేది శాశ్వతంగా మీ ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఈ అమూల్యమైన సమాచారాన్ని కేవలం మీ వరకే ఉంచుకోకుండా మీ బంధుమిత్రులకు, తోటి వారికి షేర్ చేయండి. 10 మందికి మంచి విషయాన్ని పంచడం కూడా దైవ కార్యంతో సమానమే. ఈ సృష్టిలో ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. అన్నిటిలోకెల్లా మనిషి భిన్నంగా జీవిస్తూ ఉన్నాడు. ప్రకృతికి అనుగుణంగా కాకుండా తనకు నచ్చినట్టుగా మానవుడు జీవిస్తే కొన్ని అపమృత్యువులు కూడా చవి చూడాల్సి ఉంటుంది. మానవుడి అలవాట్లు జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. సనాతన భారతీయ ధర్మం ప్రకారం శ్రావణ మాసంలో సూర్యుడు రాకముందే వేకువజామునే నిద్రలేవాలి. జీవితం శుభ్రంగా, సమస్యలు లేకుండా ఉండేందుకు శ్రావణ మాసంలో ఉదయం లేవగానే తులసి చెట్టును లేదా వేప చెట్టును దర్శించండి. శ్రావణ మాసంలో మీరు పూజలు చేయకపోయినా
సరే, ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే తులసి లేదా వేప చెట్టును దర్శించారంటే మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. శ్రావణ మాసంలో ఈ విధంగా చేశారంటే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు చక్కటి వృద్ధిని సాధిస్తారు. ఇది స్వయంగా లక్ష్మీదేవి చెప్పిన రహస్యం. కనుక శ్రావణ మాసంలో పూజలేమీ చేయలేని వారు ఉదయం లేవగానే చక్కగా తులసి చెట్టును కానీ వేప చెట్టును కానీ చూడండి. అలా చూడటం వలన మీకు ఆ రోజంతా బాగుంటుంది. మీరు చేసే పనుల్లో విజయాన్ని సాధిస్తారు. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అలాగే శ్రావణ మాసంలో ఉదయం లేవగానే ఇంట్లో ఎవరైనా ఉదయాన్నే దీపారాధన చేస్తే ఆ వెలుగుతున్న దీపాన్ని చూడండి. దీపపు కాంతి అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఉదయం లేవగానే ఆ దీపజ్యోతిలో పరమాత్మను దర్శించుకుంటే మీ జీవితం కూడా కాంతివంతమవుతుంది. కనుక శ్రావణ మాసంలో ఉదయం లేవగానే మీరు దీపాన్ని దర్శించుకుంటే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కష్టాలు మీ దరి చేరవు. అలాగే మనల్ని మోస్తూ మనం ఏం చేసినా భరిస్తూ ఉండే అమ్మలాంటి భూమాతకు కృతజ్ఞతగా ఈ శ్రావణ మాసంలో ఉదయం నిద్ర నుండి లేచిన తర్వాత పాదం భూమిపై మోపే సమయంలో భూమికి నమస్కరించండి. ఇది అందరూ మర్చిపోకుండా చేయవలసిన పని. ధర్మశాస్త్రం ప్రకారం శ్రావణ మాసంలో ఇలా చేయటం వలన భూమాత యొక్క ఆశీర్వాదం పొందవచ్చునని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక శ్రావణ మాసంలో ఉదయం నిద్రలేవగానే ఇంట్లోని తులసి మొక్కను చూడండి లేదా వేప చెట్టును చూడండి. భూదేవికి నమస్కారం చేసుకోండి. స్నానం చేసుకుని తులసి మొక్కకు కానీ వేప చెట్టుకు కానీ కొన్ని నీళ్లను పోయండి. అలాగే శ్రావణ మాసంలో ఉదయం పూట గోవును చూసిన, గోవుకు గ్రాసం తినిపించిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ మాసంలో ఆవును పూజించటం ఎన్నో విధాలుగా మంచిదని ధర్మశాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. శ్రావణ మాసంలో ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపు చల్లితే క్రిమి కీటకాదులు దరిచేరవు. ఆ దరిదాపుల్లోనికి కూడా రావు. రోగాలు దరిచేరవు. మీ ఇంట్లోకి లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లే అవుతుంది. ఫలితంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను పొందగలుగుతారు. శ్రావణ మాసంలో ఉదయం లేవగానే గోవును చూసిన, గోవుకు గ్రాసం పెట్టిన మీరు పూజలు చేస్తే ఎంత ఫలితం వస్తుంది అంత ఫలితం వస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలో ఉదయం లేవగానే వీటిల్లో నుండి ఏదో ఒకదాన్ని చూడండి. కేవలం వీటిని చూడటం వల్ల ధనవంతులు ఎలా అవుతారని మీకు సందేహం రావచ్చు. దీని వెనుక ఉన్న అసలైన రహస్యం మన మనస్తత్వమే. మనం ఉదయం లేవగానే దేనినైతే చూస్తామో దాని ప్రభావం రోజంతా మనపై ఉంటుంది. మంగళకరమైన, పవిత్రమైన వస్తువులను చూడటం వల్ల మన మనసు ప్రశాంతంగా, సానుకూలంగా మారుతుంది. ఈ సానుకూల దృక్పథమే మనల్ని సరైన నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తుంది. అవకాశాలను ఆకర్షిస్తుంది. లక్ష్మీదేవి ఎక్కడైతే శుభ్రత, ప్రశాంతత, సంతోషము, సానుకూలత ఉంటాయో అక్కడే నివాసం ఉంటుంది. ఈ ఉదయకాల దర్శనాలు మన ఇంట్లో, మన మనసులో ఆ పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తాయి. అదే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి సులభమైన మార్గం. కాబట్టి శ్రావణ మాసంలో ఉదయం నిద్రలేవగానే ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిని చూడండి. అలా చూడటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. పూజలు చేయకుండానే అదృష్టాన్ని మీరు పొందుతారు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.